హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అఘాతియా లేదా అగస్త్య ఏదో సరిగా క్లారిటీ ఇవ్వలేకపోయారు పోస్టర్లు కూడా. ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీ యాప్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగానే ఉంది భయ్య. జీవా ఈ హీరో సినిమా వచ్చిందంటే డెఫినెట్లీ చూడాలనిపిస్తుంది. ఆయన యాక్ట్ చేసిన బ్లాక్ మూవీ రీసెంట్గానే చూసా. ఓకే, బాగుంది, డిఫరెంట్ కాన్సెప్ట్, ఏదైనా కొత్తగా ఉండాలనుకుంటారు. అండ్ రంగం ఇప్పటికి చూసినా చాలా బాగా అనిపిస్తుంది. మరి ఈ మూవీ నాకు ఎలా అనిపించింది క్లియర్గా చెప్తా. అంతకన్నా ముందు నేను ఆల్రెడీ చెప్పా కదా మీకు, హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూసే కాకుండా సౌత్ డబ్బింగ్ మూవీ రివ్యూస్ కూడా చేస్తా. అది కూడా ఓటీటీలోకి వచ్చాక. మనంతా ఓటీటీ బ్యాచ్, మీ సపోర్ట్ అయితే కావాలి. హర్రర్ థ్రిల్లర్స్ అయితే డెఫినెట్లీ చేస్తాను, అది కూడా మీకు చెప్పా. మన రివ్యూస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా వీడియోకి ఒక లైక్ వేయండి. ఈ మూవీలో మాత్రం ఎక్కడ అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు, ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూడొచ్చు. మరి మూవీ ఎలా ఉందంటే, చాలా మంది ఈ మూవీకి వన్ టైం వాచబుల్, ఒకసారి చూడొచ్చు అని కూడా చెప్తున్నారు. సరే అని మంచి హైప్తోనే స్టార్ట్ చేశా. కానీ అనిపించింది ఏంటంటే, ఈ మూవీకి వన్ టైం వాచబుల్ అని చెప్పడానికి కూడా మనసు ఒప్పుకోవట్లేదు భయ్య. అఘాతియా, ఇది అఘాతియా తర్వాత సంగతి. నేనైతే అగాధంలోకి పోయినట్టు అనిపించింది. నాకైతే ఒక్కసారి చూడాలనిపించేలా కూడా లేదు, అంత బోరింగ్గా ఉంది సినిమా. ఫ్యాంటసీ సినిమాలు కేవలం గ్రాఫిక్స్ పెట్టేస్తే సరిపోదు కదా, సరైన స్టోరీ ఉండాలి, స్క్రీన్ ప్లే ఉండాలి. అండ్ ఇలాంటి ఒక ఇండియన్ హిస్టరీ గురించి చెప్తున్నప్పుడు ఇంకాస్త శ్రద్ధ అయితే ఉండాలి. అవేమీ లేకుండా దేశభక్తి చూపించేసాం, అమ్మ సెంటిమెంట్ పెట్టేసాం, కొంచెం కామెడీ పెట్టేసాం, సిద్ధ వైద్యం గురించి చెప్పేసాం, ఒక 2 హారర్ సీన్స్ పెట్టేసామంటే ఏం బాగున్నాయి. పొన్ను పెడితే పెట్టారు, కానీ ఇలా అయితే ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు. అసలు స్టోరీ గందరగోళంగా స్క్రీన్ పై చూసినట్టు అనిపించింది. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, జీవా రోల్ అయితే బాగుంది భయ్య. అతనికి ఇచ్చిన క్యారెక్టర్లో బాగానే చేశారు. అండ్ అర్జున్ గారి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి బాగానే అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో ఒక 2 కామెడీ ఎలిమెంట్స్, గ్రాండ్ విజువల్స్, చెప్పడానికి ఒక హర్రర్ సీన్ బాగానే ఉంది. అండ్ ఆ బంగ్లా, ఆ సెటప్, ఆ 1940 ఆ రేంజ్లో వైబ్ తీసుకురావడానికి బాగా ట్రై చేశారు. సిద్ధ వైద్యం గురించి చెప్పినప్పుడు కొన్ని పాయింట్స్ కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు. ఇక మైనస్లు చెప్పాలంటే, సినిమా స్టార్ట్ అయినప్పుడే మనకి ఇది కామెడీ మూవీనా హర్రర్ మూవీనా మనకి ఒక క్లారిటీ రాదు. హర్రర్ సీన్స్ లేవు, కామెడీ కుదరలేదు, భయపెట్టే సీన్స్ కూడా ఏమీ లేవు. లాస్ట్కి డైరెక్టర్ ఏ పాయింట్ చెప్పాలనుకున్నారో, ఈ మూవీ డెస్టినేషన్ ఏంటో ఎవ్వరికి అర్థం కాదు. అసలుకైనా మైనస్లు ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. రాశి కన్నా ఏదో అలంకారం కోసం ముస్తాబైనట్టుగా అనిపిస్తుంది అంతే. అర్జున్ గారి క్యారెక్టర్కి అయితే సరైన క్లారిటీ లేదు. సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్తో మంచిగానే స్టార్ట్ అయినా సరే వెంటనే ట్రాక్ తప్పై ఎటో వెళ్ళిపోయింది. చూస్తున్న కొద్దీ స్టోరీ బలహీనంగా మారిపోద్ది. స్క్రీన్ ప్లే చాలా రొటీన్గా ఉంటుంది. యోగి బాబు, వీటీవీ గణేష్ అలాంటి ఆర్టిస్టులు ఉన్నా సరే కనీసం మనకి నవ్వు కూడా రాదు, అంత దారుణమైన రైటింగ్. ఆ క్లైమాక్స్ ఇంకా యానిమేషన్లో బొమ్మలు చూపించినట్టు, ఇంకా మార్వెల్ డీసీ రేంజ్లో స్పూఫ్లా ఏదో చూపించారు, అది కూడా వర్కౌట్ అవ్వలేదు నాకు. యువన్ శంకర్ రాజా గారి బీజిఎం అయితే పెద్ద మైనస్ మూవీకి. హర్రర్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు చాలా సీన్స్లో అసలు వర్కౌట్ అవ్వలేదు. సీన్కి తగ్గ బీజిఎం అయితే కుదరలేదు. ఫైనల్గా డైరెక్టర్ పా విజయ్, పూర్తిగా డైరెక్టర్ ఫెయిల్యూర్ మూవీ ఇది. ఆయన ఒక లిరిసిస్ట్, ఆయన పాటలో ఉన్నంత అందంగా మాత్రం సినిమా అయితే లేదు. మరి ఓవరాల్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.25/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.